శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ. పరమ పవిత్రమైన కార్తీక మాసము లేదా శివరాత్రులలో శివారాధన చేయాలని ఎంతో ఉవ్విర్లూరుతుంటాం. కానీ ఏ మంత్రము జపించాలా, ఏ నామము చెప్పాలా, ఏ రీతిలో మనము శివుడికి ఆరాధన లేదా పూజలు చేయాలి అనేది ప్రతి ఒక్కరికి సంశయమే. మనకందరికీ ఎంతో గౌరవనీయులైన సూత మహర్షి ఉన్నారు. ఆ సూత మహర్షి శివుడి యొక్క మహాత్మ్యాన్ని, శివపురాణ మహాత్మ్యాన్ని ఎంతోమంది ఋషులకి వినిపించారు. అటువంటి సమయంలోనే ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన ఋషులందరూ కలిసి సూతుని ఇలా అడిగారు, స్వామి, ఎంతోమంది ఉంటారు, వారు తమ రోజువారీ విధులలో ఎంతో సతమతమై ఉంటారు. అటువంటి వారు శివారాధన, శివలింగార్చన ఎలా చేయవలే? ఏ విధంగా వారు కృతార్థులవుతారు? వారిని ఉద్ధరించే మార్గమే లేదా? అందరికీ మంత్రోపదేశం ఉండదు కదా, అందరికీ గురువు దొరకరు కదా అని వారు ఆర్తితో సూత మహర్షిని అడిగారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెప్పారు, ఇది మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పటి సమాజంలో, ఇప్పటి దైనందిక జీవితంలో మనం ఏ మంత్రోపదేశాలు లేకుండా, మనకు వైదిక గురువే లేకుండా మనము మన యొక్క దినచర్యలో సతమతమై ఉన్నాము. కాబట్టి ఇటువంటి ఏ మంత్రోపదేశం లేకుండా, ఏ వైదిక జ్ఞానము లేకుండా, ఏ వేదాలను చదవకుండానే మనం శివుణ్ణి అర్చించి ఎలా కృతార్థులం కాగలుగుతాము అనే ఒక సూక్ష్మమైన విధానాన్ని సూత మహర్షి మనందరికీ ఇచ్చారు. అది చాలా సులభమైన విధానం, ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. పిల్లలు, పెద్దలు, ముసలివారు, ఆడవారు, సుమంగళులు, పూర్వ సువాసనులు ఎవరైనాను చేసుకోవచ్చు. ఇది ఏ జాతి వారైనా చేసుకోవచ్చు, ఏ మతం వారైనా చేయవచ్చు. శివుడిని నమ్మితే చాలు. శివుణ్ణి నమ్మి ఈ విధంగా ఇప్పుడు చెప్పబోయే ఈ పూజా విధానాన్ని చేయండి, మీకు శివుడే కనిపిస్తారు. పరమశివుణ్ణి మీ యొక్క మనస్సులో పూర్తిగా నింపుకోండి. ఆ తరువాత ఇప్పుడు చెప్పబోయే ఈ నామాలే మంత్రాలు. ఈ మంత్రాలు ఏ ఉపదేశం లేకుండానే మనమందరము చెప్పుకోవచ్చు. ఈ మంత్రాలతో, ఈ నామాలతో మీకు దొరికిన మంచి గంధం, కమలా పుష్పాలు, అక్షితలు, గన్నేరు పూలు, బిల్వదళాలు, ఈ 5 ఏవి లభ్యమైనా లేదా అన్ని లభ్యమైతే అన్నిటితోనూ శివార్చన చేయవచ్చు. ఆ తరువాత ఒక విన్నపం చేయండి. హే సాంబశివ, హే ఆశుతోష, నాకు తెలిసిందింతే, దానితోటే నేను నిన్ను అర్చించాను. ఇది నీకు పూర్ణారాధన మగుగాక, నీ దయ మా యందు సదా నిలుచుగాక, నీకు నా నమస్కారం అని చెప్పుకోవాలి. అంతే, ఇంతకన్నా సూక్ష్మం ఏముంటుంది అని సూత మహర్షి అందరి ఋషులతోనూ మహర్షులతోనూ ఇలా విన్నవించారు. ఈ 8 నామాలతో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు శివార్చన చేయవచ్చు. అంటే కార్తీక మాసంలోనూ చేయవచ్చు. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రొద్దుట చేసుకోవచ్చు, సాయంత్రము చేసుకోవచ్చు, లేదా విశేషమైన కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణములు, కార్తీక చతుర్దశి, అమావాస్యలు, అలా ఏ రోజైతే స్వామివారికి విశేషమైన రోజులు ఉంటాయో ఆ రోజు చేసుకోవచ్చు. లేదా ప్రతి వారంలోనూ సోమవారం వస్తుంది, శివుడికి ఎంతో ఇష్టమైన రోజు, ఆ రోజు చేసుకోవచ్చు. అలాగే మహాశివరాత్రి పర్వదినాలలోనూ, మాస శివరాత్రి పర్వదినాలలోనూ మనము ఖచ్చితంగా ఈ యొక్క శివారాధన విధానము చేయవచ్చు. ఇప్పుడు ఆ శక్తివంతమైన శివుడి యొక్క 8 నామాలను తెలుసుకుందాం. ఏకాగ్రచిత్తంతో వినండి. ఓం భవాయ నమః, ఓం శ్రీ శర్వాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం శ్రీ మహతే నమః, ఓం భీమాయ నమః, ఓం శ్రీ ఈశాయ నమః. ఇందాక చెప్పిన ఆ 5 పూజా ద్రవ్యాలు అనగా కమలా పుష్పాలు, అక్షతలు, గన్నేరు పూలు, బిల్వదళాలు, ఈ 5 ఏవి లభ్యమైతే వాటితో ఆ
ఆ యొక్క పూజా ద్రవ్యాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఈ యొక్క నామాలను చెబుతూ పోవచ్చు. ఈ శివుడి యొక్క అత్యంత శక్తివంతమైన అతి పవిత్రమైన ఈ 8 నామాలు సూత మహర్షే మనందరికీ ఉపదేశించి ఈ 8 అతి పవిత్రమైన అతి శక్తివంతమైన సూత మహర్షి ద్వారా మనందరికీ తెలియజెప్పబడిన మరియు శివమహాపురాణంలో ఉటంకించిన ఈ నామమంత్రాలను మనము శివార్చనలో వాడితే మనకు గురోపదేశంతో మంత్ర సాధన చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితమే ఏ గురోపదేశం లేకుండా ఏ మంత్రోపదేశం లేకుండానే మనకు పూర్తి శివార్చన ఫలితం రాబోతున్నది.